అత్త వాళ్ళ చెల్లె, మా చిన్నత్త. మా ఉమ్, ఇల్ మా మా రిలేటివ్స్ లో మ్యారేజ్ ఉంది. అయితే ఉమ్. మొన్న శారీ కొనుక్కోవే అని ఒక 10,000 వేశారు. తను వావ్. లండన్ లో ఉంటుంది. అయితే నువ్వు శారీ కొనుక్కోవే మ్యారేజ్ కి అని ఒక 10,000 వేసింది నాకు. గ్రేట్ అది అండి. మొన్న వచ్చేసి సాటర్డే మేడం, నేను చాలా వెయిట్ చేస్తున్నాను ఎలా ఎలా మనీ కోసం అనేసి. ఆ రోజు నాకు తెలియకుండానే ఒక సడన్ సర్ప్రైజ్, ఒక కాల్. అది కాల్ రావడం ఆ రోజు ఈవినింగ్ కల్లా, అంటే నైట్ 11 కల్లా నా అకౌంట్ లోకి 1,50,000 వచ్చింది. బట్ సిమ్టమ్స్ అయితే నాకు అర్థమయ్యాయి. నేను లా ఆఫ్ అట్రాక్షన్ యూనివర్స్ తో కనెక్ట్ అయి ఉన్నాను. మేడం పరిచయం అవడం నా లైఫ్ లో ఒక మిరాకిల్. మళ్ళీ నేను ఇంకెందుకు వర్రీ అవడం అనేది నాకు ఒకటి అనిపించింది. దానివల్ల నేను చాలా ఫ్రీ అయిపోయాను. ఆ రోజు నాకు తెలియకుండానే ఏవో సిమ్టమ్స్ వచ్చినట్టు. బట్ ఇంకొకటి ఏంటంటే మేడం, మనం ఈ జర్నీలో 30 lakhs ఏదైతే రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నామో, విత్ ఇన్ 1 week లో నేను 17 lakhs రిసీవ్ చేసుకోబోతున్నాను మేడం. ఆల్రెడీ నాకు నిన్న వచ్చింది అది, దానికి సంబంధించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఒక 1 week లో 17 lakhs తీసుకోబోతున్నాను మేడం. అంటే ఆల్మోస్ట్ మనం పెట్టుకున్న ఈ 30 lakhs లో ఓవరాల్ గా నేను ఒక 20 lakhs అయితే రీచ్ అయిపోతున్నా బై వీకెండ్ లోపు. ఈ మంత్ ఎండింగ్ లోపు ఆ 10 lakhs కూడా నేను రీచ్ అవుతాను. ఓవరాల్ గా ఆగస్ట్ మంత్ లో నేను 30 lakhs రిసీవ్ చేసుకుంటున్నాను మేడం. సూపర్ అండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. మంచి పాజిటివ్ ఎనర్జీతో అయితే రెగ్యులర్ గా ఉంటున్నాను నేను. యాక్చువల్ గా మీరు 30 lakhs అఫర్మేషన్ పెట్టారు. యాక్చువల్ గా నేను ఫైనాన్షియల్ ఇయర్ అమౌంట్ కే చూస్తా ఉంటాను, నా బిజినెస్ కాబట్టి. ఫైనాన్షియల్ ఇయర్ లో ఎంత సంపాదించాలని, అలా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో నేను 1,50,00,000 సంపాదించాలని ఇది అనుకున్నాను. అది నాకు సాధ్యం నా బిజినెస్ ప్రకారం. యాక్చువల్లీ ఈ టూ డేస్ బ్యాక్ నాకు 1.5 crore టెండర్ ఒకటి వచ్చేసింది. ఈ అది నాకు చాలా పాజిటివ్ ఎనర్జీగా ఉంది. నేను అనుకోవడం ఇప్పుడైతే ఒక టెండర్ వచ్చింది 1.5 crores కి నేను విన్ అయ్యాను. చక్రాస్మి టెస్ట్ కూడా చాలా బాగుంది మేడం. నాకు కలర్స్ అన్ని బాగా కనిపిస్తున్నాయి. మళ్ళీ నా బిజినెస్ కూడా చాలా బాగుంది మేడం. రోజు డబ్బులు రిసీవ్ చేసుకుంటున్నాను నేను. మనీ ఫ్లోయింగ్ కూడా చాలా బాగుంది మాకు. ఇంకా నేను నెక్స్ట్ మంత్ కానీ ఆ నెక్స్ట్ మంత్ కానీ ఒక 15 lakhs వరకు నేను రిసీవ్ చేసుకుంటాను మేము లోన్ పరంగా. అది మాత్రం ఉంది. కస్టమర్స్ చాలా బాగా వస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీ ఉంది. నేను చిన్న అమౌంట్ తోనే బిజినెస్ పెట్టినా, కానీ నాకు పెద్దగా బాగుంది మేము. ప్రతి ఒక్క మనిషికి ఒక గురి ఉండాలి మేడం. ఏదైనా ఒకటి సాధించాలి, ఒకటి చెయ్యాలి అనేసి ఒక గురి అన్నా ఉండాలి. లేదా మనకి ఏమీ తెలియకపోతే ఒక చెప్పించేదానికి ఒక గురువు అన్నా ఉండాలి. ఇన్ని రోజులు నాకు ఒక గురి ఉండింది. ఇప్పుడు గురువుగా మీరు ఎంటర్ అయ్యిండారో, నేను మీ శిష్యురాలుగా ఎంటర్ అయ్యిండానో తెలియదు. సో లక్కీ. థ్యాంక్ యూ. ఫుల్ హ్యాపీ అయింది ఈ రోజు. మళ్ళీ నాది ఏం డబ్బులు అట్లా ఉన్నిందో, నిన్న కూడా ఎవరో నాకు అమౌంట్ ఇవ్వాల్సింది వేరే వాళ్ళది, నేను వాళ్ళకి వడ్డీకి ఇచ్చున్నాను. ఆ అమౌంట్ నాకు నిన్న 2 lakhs వాళ్ళు రిటర్న్ ఇచ్చేసారు అప్పు. మ్యామ్ ఇన్నాళ్ళ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత అనిపిస్తుంది నాకైతే. నిన్న నేను అసలు ఐటీఆర్ నింపాలని అనుకోలేదు. ఎందుకు తక్కువ కదా శాలరీ కదా, ఐటీఆర్ నింపలేదు. కాకపోతే నిన్న 2,100 అన్ఎక్స్పెక్టెడ్ మనీ అందులో కనిపించింది అనమాట. నాకు క్రెడిట్ అయింది. అదే కాకుండా ఆకాంక్ష నిన్న నాకు వాచ్ గిఫ్ట్ చేస్తుంది, డిజిటల్ వాచ్ ఇది గిఫ్ట్ చేస్తుంది. అనుకోకుండానే మిక్సీ కూడా తీసుకున్నాం మేము. ఎందుకంటే ఇక్కడ లేదు, దాని దగ్గర లేదనమాట. అక్కడ భోపాల్లో ఉన్నాయి, పునాలో లేదు, అది కూడా తీసుకున్నాము. అలా నిన్న 22 lakhs రాసుకున్నాం మేడం. ఇప్పుడు 22 lakhs రిసీవ్ చేసుకున్నాం మేడం అకౌంట్ ద్వారా. తర్వాత నిన్న ఏమైందంటే చెప్పాను కదా, ఒక ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్నాయి కోయంబత్తూర్ లో. దానికి ఫుడ్ ఇది వచ్చింది తనకి. మేడం నేను 7,55,000 రిసీవ్ చేసుకున్నాము. వావ్, కంగ్రాచులేషన్స్. నిన్న ఈవినింగ్ 3 lakhs బ్యాంక్ నుంచి డ్రా చేసుకొని వచ్చాము. అది చెప్దామని. ఇప్పుడు ఈ క్లాస్ వింటుండగానే 1,50,000 రిసీవ్ చేసుకున్నాం మేము. అది కూడా లిక్విడ్ గా. అవి ఏంజల్స్ నెంబర్స్ కూడా ఉన్నాయి, ఇంకా చూడాలి, చూస్తున్నాను. అదే క్లాస్ రన్ అవుతుండగానే వచ్చి ఇచ్చారు వాళ్ళు. చాలా థ్యాంక్ యూ సో మచ్. నేనైతే క్లాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికి 10 lakhs రిసీవ్ చేశాను. థ్యాంక్ యూ.